ఏపీలో అనగారిక పాలన కొనసాగుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యే విజేంద్రరెడ్డి. విజయ మిల్క్ డైరీ ఎన్నికల సందర్భంగా ఉద్యోగుల కిడ్నాప్ వ్యవహారం నంద్యాల జిల్లాలో కలకలం రేపింది. ఇద్దరు ఉద్యోగులు ఎన్నికల విధులకు వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆలగడ్డలో వాహనంలో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రరెడ్డి ఘటనను టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ యుగేందర్ దృష్టికి తీసుకెళ్లారు. కిడ్నాప్ వాటి గురించి వివరించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని విజేంద్రరెడ్డి కోరారు. మిల్క్ డైరీ ఎన్నికలకు సంబంధించి విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ఉద్యోగులు టిఫిన్ చేస్తుండగా వారిని వాహనంలో బలవంతంగా తీసుకెళ్లారని ఆయన తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగులను కూడా ప్రత్యర్థులు టార్గెట్ చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు విజేంద్రరెడ్డి. విజయ డైరీ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఆ ఎలక్షన్ లో భాగంగా కొన్ని గ్రామాలకు వెళ్ళాల్సిన అధికారులు వెళ్ళలేదు. దాంట్లో ఏదైతే నగర్లపాడుకి వేరే ఇతరుల ఊరికి వెళ్ళాల్సిన అతను ఉన్నాడో అతన్ని పొద్దున కొద్దిమంది ఆళ్ళగడ్డలో చేయడంతో ఆ విషయమై ఈరోజు స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది. ఇప్పుడే ఆ అధికారి నంద్యాలలో తన ఇంటికి చేరాడని ఫోన్ రావడం జరిగింది. పొద్దుటి నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల నేను రావడం జరిగింది. ఇప్పుడు మాట్లాడడం జరిగింది. అతను కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మొత్తం కూడా విషయం అంతా కూడా క్లియర్ గా చెప్తా అన్నాడు. కానీ ఇది ఎంతైనా అందరికీ తెలుసు, ఇది చాలా బాధాకరమైన విషయం ఇలా చెప్పడం అనేది. ఎందుకంటే ఒక సామాన్య డైరీ ఎలక్షన్ ఇది కూడా జరగకుండా ఏ విధంగా అధికార పాల్పడుతున్నారో అందరికీ కూడా తెలుస్తా ఉంది. మీరు కేవలం ఎంప్లాయీస్ వాళ్ళు, చిన్న స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళ స్థాయి ఎంత అనేది కూడా అందరికీ తెలుసు. అలాంటి ఎంప్లాయీస్ మీద బల ప్రయోగం చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు. కానీ మేము చట్ట ప్రకారం వెళ్తాము, కోర్టులను ఆశ్రయిస్తాము. కోర్టు ద్వారా ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆ ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి ఒక్క అధికారిని కూడా కోరుతా ఉన్నాం. ఆ విధంగానే మేము ఎలక్షన్ ముందరికి న్యాయబద్ధంగా జరిగే విధంగా మేము ముందరికి తీసుకెళ్తాం. ఆ డైరీ వచ్చేసి రైతుల కోసం పెట్టింది. ఆ రైతుల కోసమే ఆ రోజు ఇది గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ చైర్మన్ ని మారుస్తుందని ఇది చేస్తున్నారని దాని మ్యాక్స్ చట్టం కింద ఆ రోజు ఇదే తెలుగుదేశానికి సంబంధించిన గవర్నమెంట్ లోనే దీన్ని మ్యాక్స్ చట్టాల కింద తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజు వాళ్ళే దాన్ని తుంగలోకి తొక్కి మళ్ళా వాళ్ళ నాయకులకి వాళ్ళకి లాభాలు చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని చట్ట ప్రకారం ఫైట్ చేసి ఎలక్షన్లు న్యాయబద్ధంగా జరుగుతాయి. ఎంత దూరమైనా దీన్ని ఫైట్ చేసి డైరీ నిలబెట్టుకుంటామని చెప్పి తెలియజేస్తుంది.